సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగంలో చూసుకుంటే నరసింహ అవతారంలో ధరించి అయితే హిరణ్యకశిపుణ్ణి అయితే వధిస్తాడు. తర్వాత త్రేతాయుగంలో చూసుకుంటే రామావతారం ధరించి రావణాసుని వధిస్తాడు. ద్వాపర యుగంలో చూసుకుంటే శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారంలో వచ్చి కంస, శిశుపాల, వక్ర, దంత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాక్షసులను అయితే చంపేస్తాడు. తర్వాత చూసుకుంటే కల్కి, ఈ అవతారం అనేది ఇంకా రాలేదు, ఫ్యూచర్లో అయితే రాబోతుంది. సో ఈ కలియుగం ఎండింగ్లో అయితే వస్తాడు మన కల్కి భగవానుడు అయితే. సో కల్కి భగవానుడు ఎప్పుడు వస్తాడంటే ఈ కలి అనేవాడు చూసుకుంటే ఈ ప్రపంచాన్ని మొత్తం తన అధీనంలో అయితే ఉంచుకుంటాడు. సో అధర్మానికి అయితే పాల్పడుతుంటాడు, చిత్రహింసలు అయితే పెడుతుంటాడు ప్రజలనైతే. అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అయితే భూమి మీదకి అయితే వస్తాడు, తెల్ల గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చి అయితే సో అన్ని అస్త్రశస్త్రాలతో అయితే ఆ కలిని అయితే అంతం చేస్తాడు. తర్వాత సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు అని అయితే మన పురాణాలు అయితే చెప్తున్నాయి. అధర్మం విపరీతంగా పెరిగిన ప్రతిసారి విష్ణుమూర్తి ఏదో ఒక అవతారంలో వస్తూనే ఉంటాడు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎప్పుడు శ్రీ మహావిష్ణువే ఇన్ని అవతారాలు ధరించి భూమి మీదకి వచ్చి రాక్షసుల్ని వధిస్తున్నాడు, అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. మిగతా దేవతలు రావచ్చు కదా, శివుడు కానీ బ్రహ్మ కానీ రావచ్చు కదా, ఎందుకు వారు రారు? ఎందుకంటే వాళ్ళ పనులు డిఫరెంట్. ఒక జీవాన్ని సృష్టించే పని బ్రహ్మది, ఆ జీవాన్ని శిక్షించే పని శివుడిది, ఆ జీవాన్ని రక్షించే పని మహావిష్ణువుది. కాబట్టి మహావిష్ణువు అయితే ఈ ఇన్ని అవతారాల్లో అయితే భూమి మీదకి వచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఈ సృష్టి నిర్దేశించిన విధంగా కొనసాగించడంలో ఆటంకాలు వచ్చినప్పుడు ఆ సృష్టిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు బాధ్యత తీసుకుంటాడు. ధర్మస్థాపన కోసం ఎన్నో అవతారాలు ధరించాడు. అందులో ముఖ్యంగా చూసుకుంటే 10 అవతారాలు ఉంటాయి, అవే దశావతారాలు. ఈ దశావతారాలకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. శ్రీ మహావిష్ణువు ఇంకా ఎన్నో అవతారాలు ధరించాడు, బట్ వీటి వెనుకున్న ప్రైమరీ రీజన్ ధర్మస్థాపన కాదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మోహిని యజ్ఞవరాహ అవతారం, కపిల మహర్షి, దత్తాత్రేయ, నరనారాయణ అవతారం, వృషభ, వేదవ్యాసుడు, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ ధర్మస్థాపన కోసం కాదు, కాబట్టి ఇవి ప్రత్యేకమైనవి కాదు. దశావతారాలు ధర్మస్థాపన కోసం కాబట్టి స్పెషల్. వాటిని చూస్తే ఫస్ట్ది మత్స్యావతారం. విష్ణుమూర్తి ఒక పెద్ద జలప్రలయం రాబోతుంది, ప్రపంచాన్ని కాపాడాలని ముందే తను చేప రూపంలో అయితే ఒక అవతారం అయితే ధరిస్తాడు. అప్పుడే బ్రహ్మ రాసిన వేదాల్ని హయగ్రీవుడు దొంగలించి సముద్రంలోకి అయితే వెళ్ళిపోయి అక్కడైతే దాక్కుంటాడు. విష్ణుమూర్తి వేదాల్ని కనిపెట్టి హయగ్రీవుని చంపి వేదాల్ని తిరిగి బ్రహ్మకైతే అప్పచెప్తాడు. దీని తర్వాత కూర్మ అవతారం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రంలో మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని లాగుతారు. కానీ ఆ మందార పర్వతం ఎక్కువ బరువు ఉండటం వల్ల మునిగిపోతుంది. అప్పుడు అది మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు ఈయన కూర్మ అవతారం అంటే తాబేల్లాగా మారి ఆ పర్వతం మునిగిపోకుండా కాపాడుతాడు. దీని తర్వాత అమృతం లభిస్తుంది, ఆ అమృతాన్ని అయితే దేవతలకు పంచుతాడు. నెంబర్ 3 వరాహ అవతారం. హిరణ్యకశిపుడి తమ్ముడు హిరణ్యయాక్షుడు బలగర్వంతో దేవతల్ని ఓడించి అందరినీ భయపెడుతూ హింసిస్తూ ఉండేవాడు. అలా ఒకసారి భూదేవిని పాతాళంలోకి, సముద్రంలో అయితే దాచి ఉంచుతాడు. అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం ధరించి ఎక్కడ ఉంచాడో కనిపెట్టి భూమి కంటే 100 1000 పెద్దగా మారి తన కోరల్లో పెట్టుకొని వెళ్తుండగా హిరణ్యయాక్షుడు అడ్డగించి విష్ణువుతో అయితే గొడవ పడతాడు. భూమిని నీటి ఉపరితలంపై ఉంచి హిరణ్యయాక్షుడితో భీకరమైన యుద్ధం చేసి లాస్ట్కు తన కోరలతో పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత కోరలతో భూమిని తన స్థానంలో అయితే పెడతాడు. 4వ అవతారం నరసింహ అవతారం. ఇంతకుముందు చనిపోయిన రాక్షసుడు ఉన్నాడు కదా, సో అతని అన్నే హిరణ్యకశిపుడు. ఇంతకుముందు చనిపోయింది హిరణ్యయాక్షుడు. సో అతని మరణానికైతే పగ తీర్చుకోవాలని అయితే హిరణ్యకశిపుడు అయితే బ్రహ్మకు ఘోర తపస్సు చేసి ప్రసన్నం చేసుకొని నాకు అమరత్వం కావాలని అయితే కోరుకుంటాడు. బట్ బ్రహ్మ అయితే దీనికి నిరాకరిస్తాడు. అప్పుడు ఇలాంటి వరం కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా నాకు మరణం లేదు అని విజయ గర్వంతో దేవతల్ని ఓడిస్తాడు, పంచభూతాల్ని అధీనంలో ఉంచుకుంటాడు. విష్ణువుని పూజించే వాళ్ళని, విష్ణునామం జపించే వాళ్ళని హిరణ్యకశిపుడు చంపేస్తాడు. కానీ తన ఇంట్లోనే తన కొడుకు మాత్రం విష్ణునామం జపిస్తూ ఉంటాడు. హరిభక్తి మానమని శ్రీహరి ఎక్కడున్నాడు అని అడగగా అప్పుడు ప్రహ్లాదుడు అన్ని చోట్ల ఉంటాడు మహావిష్ణువు,
అని చెప్తాడు. స్తంభంలో ఉన్నాడా అని అడగగా ఉన్నాడని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన గదతో స్తంభాన్ని బద్దలు కొడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చి అయితే చంపేస్తాడు. దీనితో ఈ అవతారం అయితే ముగుస్తుంది. నెంబర్ 5 వామన అవతారం. ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి ఒకసారి మహాశక్తివంతమైన అస్త్రశస్త్రాలతో రాక్షసులు అందరితో కలిసి స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. ఆ తర్వాత భూమిపై 99 యజ్ఞయాగాలు పూర్తి చేసి 100వ యజ్ఞం చేస్తుంటాడు. ఆ యజ్ఞం పూర్తయితే బలిచక్రవర్తి ఓటమనేది ఉండదు. అప్పుడు రాక్షసులది రాజ్యం అవుతుంది. కాబట్టి విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి, నువ్వు అందరికీ అడిగింది కాదనుకుంటా ఇస్తావట కదా, నాకు 3 అడుగుల నేల కావాలి అని అడుగుతాడు. బలిచక్రవర్తి నేను ఇస్తానని మాటిస్తాడు. ఇంతలో రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వద్దని చెప్తాడు. సో వచ్చింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని అయితే చెప్తాడు. బట్ బలిచక్రవర్తి అయితే వినడు. ఇచ్చిన మాటకు కట్టుబడి అయితే దానం చేస్తాడు. అప్పుడు వామనుడు పెరిగి పెద్దగా మారి 1 అడుగుతో భూమి మొత్తాన్ని, మరో అడుగుతో ఆకాశం మొత్తాన్ని, 3వ అడుగు ఎక్కడ ఇస్తావు అని అడగగా బలిచక్రవర్తి నా శిరస్సుపై వెయ్యమని అయితే అంటాడు. బలిచక్రవర్తి ధర్మానికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆశీర్వదిస్తూ పాతాళానికి పంపిస్తాడు. అక్కడ రాజుని చేస్తాడు. నెంబర్ 6 పరశురాముడు. మనకు త్రేతాయుగంలో చూసుకుంటే బ్రాహ్మణ వంశంలో జమదగ్ని మహర్షి క్షేత్రీయ వంశస్థురాలైన రేణుకాకి జన్మించిన కొడుకే పరశురాముడు. ఇందుకే ఇతన్ని బ్రాహ్మణ క్షేత్రియుడు అని కూడా అంటారు. ఉగ్రుడైన పరశురాముడు శివుడి దగ్గర అన్ని విద్యలు అభ్యసించి అత్యంత బలక్రముడై శివుడి దగ్గర నుండి గండ్రగొడ్డలి పొందుతాడు. దానితో అహంకారంతో రాజు, నేనే రాజు అనే గర్వంతో అమాయకులని ప్రజల్ని దౌర్జన్యం చేస్తున్న క్షత్రియులందరినీ చంపాలని భూమండలాన్ని 21 సార్లు తిరిగి వెతికి వెంటాడి క్షత్రియుడు అన్నవాడు కనబడితే చాలు చంపేసేవాడు. దీని తర్వాత రామావతారం. రావణ కుంభకర్ణలతో పాటు మరికొందరి రాక్షసుల్ని అంతం చేసి సీతనైతే రక్షించాడు. బలరాముడిగా రేణుకాసుని, శ్రీకృష్ణుడిగా కంస, శిశుపాల, దంత, వక్ర, పుతన ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. ఈ అవతారాల్లో ఒక్క యుద్ధం చేయకుండా కూడా పాండవుల చేత ధర్మాన్ని స్థాపించాడు. ఆఖరికి కల్కి అవతారంలో వచ్చి కలిపురుషుణ్ణి అంతం చేస్తాడని భవిష్య పురాణం చెబుతుంది. మీరు గమనిస్తే ప్రతి ఒక్క యుగంలో ప్రతి అవతారం అనేది అధర్మం విపరీతంగా పెరిగి పెద్దదై ప్రజల్ని బాధిస్తున్నప్పుడు నేను వెళ్ళకపోతే దాన్ని ఆపలేం అనే టైంలో అయితే వస్తాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో కూడా రాబోతున్నాడు. బట్ అది ఇప్పుడే కాదు. అధర్మం విపరీతంగా పెరిగి మానవత్వం నశించి అందరూ నాస్తికులుగా మారి కలి ప్రభావం వల్ల ప్రజలు నరకయాతన చూస్తున్నప్పుడు ఆ టైం పీరియడ్లో మనుషుల ఏజ్ 14 సంవత్సరాలే ఉంటుందట. అప్పుడు కల్కి ఆ అవతారంలో అయితే తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ అయితే ఆ టైంలో అయితే కలిని చంపేస్తాడు. సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్.